ప్రైజ్ ద లార్డ్. మరొక శ్రేష్టమైన దినంలోకి మనల్ని నడిపించిన మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు కృపను బట్టి ఏదో ఒక రీతిగా దేవుడు మనల్ని లైవ్ లోకి నడిపిస్తూ తన అమూల్యమైన మాటలు మనతో పంచుకొని మనల్ని ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆయన తన కృపలో వర్ధిలింపజేస్తున్నారు. కనుక ఈ రోజు కూడా మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని మీ యొద్దకు తీసుకురావడానికి పరిశుద్ధులైన దేవుడు కృపనిచ్చాడు. కనుక ఈ రోజు కూడా మరొక శ్రేష్టమైన అంశాన్ని మీ యొద్దకు తీసుకురావడానికి ప్రభు కృపనిచ్చాడు. కనుక ఆ కృపను మనం నిర్లక్ష్యం చేయక ఆ కృపను ఉపయోగించుకుని మన ఆత్మీయ జీవితాలు, మన పాపములను, మన దోషములను, మన అతిక్రమములన్నింటినీ తల్లి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించడు. కనుక మన పాపములన్నింటినీ ఒప్పుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుని ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా కావచ్చు, అనేక విధాలైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా దేవుడు కృపణిస్తూ మనల్ని ఎంతగానో హెచ్చరిక పూర్వకమైన వర్తమానాలను మనకు అనుగ్రహిస్తూ దేవుడు తన కృపను చూపిస్తున్నారు. కనుక అదే రీతిగా ఈ రోజు కూడా మరొక శ్రేష్టమైన వాక్యపు వర్తమానాన్ని మీ యొక్క ముందుకు తీసుకురావడానికి పరిశుద్ధుడైన దేవుడు కృపనిచ్చాడు. కనుక ఆలస్యం చేయకుండా దయచేసి లైవ్ లోకి అయితే ఎవరైతే వస్తున్నారో దయచేసి గమనించి ఈ యొక్క లైవ్ ను మీ స్నేహితులకి, బంధువులకి, మీ చుట్టుపక్కల వారికి షేర్ చేసినట్లయితే దేవుడు ఏదో ఒక రీతిగా తమ హృదయాలలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేసి వారిని కూడా ప్రభు తన కృప ద్వారా తన స్వాధీనంలోకి తీసుకొని తన వాక్యము ద్వారా తాను చేసిన గొప్ప బలియాగాన్ని, ఆయన చేసిన పునరుద్ధానపు శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు లైవ్ ద్వారా అనేకులకు తెలియజేస్తారు. కనుక ఎటువంటి నిర్లక్ష్యంగా ఉండద్దు. ఏ ఒక్కరు దేవుని సన్నిధానాన్ని అవమానకరంగా కానీ, అయోమయ స్థితిలో కానీ చేయడానికి వీల్లేదు. కనుక ప్రతి ఒక్కరు దయచేసి గమనించండి. ఈ రోజు ఇస్తున్న లైవ్ కొన్ని జీవితాలను దేవుని రక్షణలోకి నడిపిస్తాయి. హల్లెలూయా. అంతేకాకుండా వారందరూ ప్రభు కృపను పొందుకొని దేవుని ఆశీర్వాదాల వైపు వారు నడిపించబడతారు. లైవ్ లోకి వచ్చిన కుమార్ చాగంటి గారిని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించిన. దయచేసి లైవ్ ను అనేకులకు షేర్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలను అనేకులకు తెలియజేయమని ప్రార్థిస్తూ ఈ లైవ్ లో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు మరొక శ్రేష్టమైన దినాన్ని ప్రభు మనకిచ్చాడు. హల్లెలూయా. కనుక లైవ్ ని ప్రార్థనతో ప్రారంభించుకోబోయే ముందు ఈ రోజు టాపిక్ అంశాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీవు పాపివా, పరిశుద్ధుడివా అన్న అంశాన్ని మీ యొద్దకు తీసుకురావడానికి పరిశుద్ధుడైన దేవుడు కృపనిచ్చాడు. కనుక ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి ఒక మనవి ఏమిటంటే లైవ్ ని అనేకులకు తెలియజేయండి. లైవ్ లోకి వచ్చిన సహోదరుడు జాన్ గారిని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన కనుక దయచేసి లైవ్ ని మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేసినట్లయితే వారు కూడా దేవుని యొక్క కృపను పొందుకుంటారు. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవంగల దేవ, జీవాధిపతి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. గడిచిన దినం నుంచి ఈ దినం వరకు మీ కృపలో భద్రపరిచారు. ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మీయతను అనుగ్రహిస్తూ ఆధ్యాత్మికంగా మమ్మల్ని సిద్ధపరుస్తూ స్థిరపరుస్తున్న తండ్రి మీకు స్తోత్రాలు. అదే రీతిగా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్కును వినడానికి కృపనిచ్చాం, మీకు స్తోత్రాలు. డిస్టర్బెన్సెస్ అంతటినీ కొట్టివేస్తున్నాం. ఎవరైతే వాక్యాన్ని వినాలని ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో ప్రభా, అటువంటి బిడ్డలతో ఈ రోజు మీరు మాట్లాడి వారిని సరి ఎంత దగ్గర వారిని నీ వైపు త్రిప్పుకోమని ప్రార్థిస్తున్నాం. వాక్యపు లేఖనాలను క్షుణ్ణంగా పరిశీలించుటకు పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలకు సహాయం దయచింది. జ్ఞానాత్మ చేత, పరిశుద్ధాత్మ చేత నింపి నీ బిడ్డలతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని, ముఖ్యంగా వాక్యాన్ని విత్తబోతున్నాను నన్ను సిలువ చట్టం మరుగుపరిచి మీ ఆత్మాభిషేకం చేత, మీ ఆత్మావేశం చేత నీ బిడ్డలతో మాట్లాడి సరిదిద్దుమని, కృపయు సమాధానము మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు దివ్య నామాన్ని బట్టి ప్రార్థించి స్తుతించి ముందుకు నడిపించమని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి సహోదరుడు జాన్ పాల్ గారిని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ సేవను విస్తరింపజేయును గాక. అదే రీతిగా సహోదరుడు కుమార్ చాగంటి గారిని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక బ్రదర్. దయచేసి దేవునిలో మరింతగా ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కనుక ఆలస్యం చేయకుండా లేఖనాలను మనము ధ్యానించడానికి సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథాలు చేతుల్లోకి తీసుకుందాం. అంతేకాకుండా ఎంత మంది లైవ్ ను వింటున్నారో వినడమే కాదు కానీ దాని ద్వారా దేవుడు మీ జీవితంలో చేసిన మేలులను బట్టి ప్రభును స్తుతించాల్సిందిగా కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథాలు తీసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22-23 వచనాలు ఈ దిన లేఖన భాగంగా చూసుకుందాం. కనుక ఓపెన్ యువర్ బైబుల్స్, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 6
verse 20 to 23. Today is the main text from the Bible. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే నీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డ. ఆ వాక్యాన్ని మనము చదివే విషయంలో, దానిని ధ్యానించే విషయంలో, దానిని మన జీవితాలకు అన్వయించుకునే విషయంలో మనం ఎంతో జాగ్రత్త కలిగి ప్రభు సహాయాన్ని కోరుకోవాలి అని చెప్పేసి దేవుని లేఖన భాగాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కనుక వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎంతో భయము భక్తి మనం కలిగి ఉండాలి, ఎంతో శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రాముఖ్యంగా విశ్వాసముతో వాక్యాన్ని ధ్యానించాలి. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తామో, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకుని పరిశుద్ధాత్మ దేవుని సహాయం వైపు కనుక మనము ముందుకు కదిలినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనతో మాట్లాడి మనల్ని సరిచేసి సరిదిద్ది తన కృపలో ముందుకు నడిపిస్తాడటలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దేవుడు తన బిడ్డల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రేమించడమే కాదు, వారిని తన కృప ద్వారా సిద్ధపరుస్తున్నాడు తన రాకడకై అని మనం గ్రహించాలి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారే ఎందుకు ఈ లోకానికి దేవాది దేవుడిగా పిలువబడుతున్నాడంటే, ఆయన ఖచ్చితంగా మనుషులందరి పాపం కోసం తన ప్రాణాన్ని పెట్టాడు అని కూడా ఈ లేఖన భాగంలో స్పష్టంగా సెలవిస్తుంది. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు, అసలు యేసుక్రీస్తు చనిపోవాల్సిన కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే, అదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది. ఏలయనగా మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. వింటున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? స్పష్టంగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది రోమీయులకు రాసిన పత్రిక 5:6లో, మనం ఇంకను భక్తిహీనులమై ఉండగా, we all are wicked persons in the sight of God, then after that God is begotten son sent to this world for our sins, but after that he died for us for our sins in this world on the cross of Calvary. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు భక్తిహీనుల కోసం చనిపోయాడంటే, ఈ భక్తిహీనులందరూ ఒకవేళ మరణిస్తే వారందరూ నిత్య నరకానికి వెళ్తారు. కాబట్టి తన కుమారుడైన యేసుక్రీస్తును తండ్రి అనే దేవుడు ఈ లోకానికి ఒక ప్రణాళిక కోసం పంపించాడు. ఆ ప్రణాళిక ఏమిటంటే, మనుషులందరి పాపముల నిమిత్తము ఆయన వధకు తేబడిన గొర్రెపిల్ల వలె కల్వరి గిరిలో ఆయన మరణించాలి అనేది తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికను నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు 2023 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడంటే, భక్తిహీనులమై మనం ఇంకను ఉండగా క్రీస్తు యుక్త కాలమున మనందరి కోసం చనిపోయాడు. 8వ వచనంలో కూడా ఉంది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఏదో అల్లాటప్పగా చదవడం కాదు కానీ మన జీవితాలకు అన్వయించుకొని ఆ లేఖన భాగంలో ఉన్న క్షుణ్ణమైన ప్రణాళిక ఏమిటి, క్షుణ్ణంగా వచనము మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో కనుక ధ్యానిస్తే దాని వెనుక ఉన్న సత్యాన్ని మనం గ్రహించిన వారం అవుతాం. కనుక ఈరోజు దేవుని మాటలు వింటున్న మనము ఎంతో దేవుణ్ణి స్తుతించాలి, ఎంతో దేవుని గణపరచాలి. ఎందుకో తెలుసా? మనం భక్తిహీనులమై ఉండగా ఆయన చనిపోయాడు, మనం ఇంకను పాపులమై ఉండగానే ఆయన చనిపోయాడు అని చెప్పేసి లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. మరి రోజు దేవుని మాటలు వింటున్న మన జీవితాలు దేవునికి అంగీకార యోగ్యంగా ఉన్నాయా? లేదా దేవుడు దుఃఖపడే విధంగా, దేవుడు గాయపరిచే విధంగా, దేవుడు బాధకు గురి అయ్యే విధంగా, దేవుడు ఆయాసకరంగా నా బిడ్డలు జీవిస్తున్నారు అని తన హృదయంలో నొచ్చుకునే విధంగా ఉందో ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడంటే, నా కోసం ప్రాణం పెట్టడమే కాదు కానీ ఆయన ప్రాణాన్ని సైతం లెక్క చేయక మనుషులందరి నిమిత్తము చనిపోయాడు. చనిపోయిన దేవుడు మనందరి కోసం 3 రోజుల తర్వాత మరణపు ముళ్ళును విడిచి ఆయన మృత్యుంజయుడే పరలోక రాజ్యానికి ఎక్కి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? మనం కూడా ఒక రోజు చనిపోతాము. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి చనిపోతారో వారు మరలా దేవుని రాకడ వచ్చినప్పుడు ఆయనతో సజీవులుగా ఎత్తబడి తండ్రి అయిన దేవుని సమక్షంలో ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు ఆ పరలోక రాజ్యానికి మనల్ని ఆయన చేర్చుతాడు అన్న విషయాన్ని క్రైస్తవ సమాజము నమ్మడానికి ఒక పునాదిగా ఉంది అంటలో ఎటువంటి సందేహం లేదు.
మరి రోజు దేవుని మాటలు వింటున్నాం, మనం అందరము మన జీవితాలను సరి చేసుకోవాలి, సరిదిద్దాలి. కనుక ఇప్పటి వరకు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మనకు అర్థం కాకపోయినప్పటికీ ఇక నుంచి ఒక అర్థం అయ్యే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించును గాక. కనుక లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసి ఈ రోజు అంశాన్ని మనం మరొకసారి ధ్యానించడానికి సహాయం పరిశుద్ధాత్మను పొందుకుంటే, నీవు పాపివా పరిశుద్ధుడివా అన్న అంశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి పరిశుద్ధులైన దేవుడు కృపనిచ్చాడు. కనుక వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాల్లోకి మరొకసారి మన మృకాలను త్రిప్పుకొని వాక్యాన్ని మరొకసారి చదువుకొని లేఖనాన్ని ప్రారంభించుకుందాం. ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే నీకు ఫలము, దాని అంతం నిత్య జీవము. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోమీయులకు రాసిన పత్రికను అపోస్తులైన పౌలు రచించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ పత్రిక ఒక డాక్ట్రిన్ తో కూడిన సిద్ధాంతపరమైన పత్రిక అని చెప్పేసి బైబిల్ పండితుల ఒక విధంగా చెప్పాలి అంటే వారు ఆ విధంగా ఆ యొక్క పత్రికను వారు ఎన్నుకున్నట్టుగా ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తాం. ఏది ఏమైనప్పటికీ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇంచుమించు 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తే దేవుడు, ఆయననే తండ్రి అయిన దేవుని సమక్షంలో తండ్రి కుడి పార్శ్వమున ఆసనుడే తన ప్రాణాన్ని మనందరి కోసం ధారపోసాడు. ఆ ధారపోసిన రక్తంలో మన పాపంలో కడుక్కొని తండ్రి అయిన దేవుని సమక్షంలోకి మనము వెళ్ళడానికి అర్హత సాధించామని ఈ పరిశుద్ధ గ్రంథం మొత్తము మనకు బోధిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా ఈ రోమా పత్రికను జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ రోమా పత్రికల నుంచి దేవుడే మనతో ఈరోజు లేఖన భాగాన్ని మూలవాక్యంగా ఇచ్చాడు. 6వ అధ్యాయము 22-23 వచనాలు. ఈ 22-23 వచనాలు జాగ్రత్తగా పరిశీలన చేస్తే 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి పాపము, రెండవది పరిశుద్ధత. మొదటిగా పరలోకము, రెండవదిగా పాతాళము. వినాలి జాగ్రత్తగా. ఇటు పాపం గురించి పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది, అదే రీతిగా పరిశుద్ధత గురించి కూడా పరిశుద్ధత గురించి కూడా పరిశుద్ధ లేఖనాలు సంబోధిస్తున్నాయి. అంతేకాకుండా పరలోకం గురించి బోధిస్తున్నాయి, అదేవిధంగా పాతాళం గురించి కూడా పరిశుద్ధ గ్రంథము బోధిస్తుంది. ఎందుకంటే పాపము వలన వచ్చే జీతము పాతాళము, పరిశుద్ధత వలన వచ్చే జీతము పరలోక రాజ్యము. కాకపోతే పరిశుద్ధ గ్రంథం ఏమని హెచ్చరిక చేస్తుందంటే, పరిశుద్ధత కంటే అది పాపమును గురించి ఎక్కువగా బోధించి వారందరినీ ప్రభు వైపు నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా లిఖించాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా బోధించినప్పుడు పాతాళ లోకం గురించి, అంటే ఆ యొక్క నరకము గురించి ఇంచుమించు 24 సార్లు ఆయన పాతాళం గురించే హెచ్చరిక చేసి తన ప్రజలకు వాక్యాన్ని బోధించినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తే పాతాళం గురించి బోధించాడు అంటే, యేసుక్రీస్తే పాతాళం గురించి ఎక్కువగా తన ప్రజలకు బోధించాడు అంటే పాతాళం ఎంత భయంకరమైందో అది మనం గ్రహించాలి అని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. జాగ్రత్తగా ఈ లేఖనాలను మనం చదివితే, ఇప్పుడు పాపం నుంచి విమోచింపబడి we all are redeemed from the sinful నేచర్ ఇన్ అవర్ లైఫ్స్. మన ఆత్మీయ జీవితంలో మనం కలిగిన ఈ పాపం నుంచి విడిపించబడాలి అంటే we must and should cleansing our sins by the blood of Jesus and accepting that Jesus is the Savior and following the Jesus of Christ in this world, then automatically we all are entering into the kingdom of God అని పరిశుద్ధ గ్రంథాలు బోధిస్తున్నాయి. యేసుక్రీస్తు జీవితంలోకి మనము ఆహ్వానించినట్లయితే ఆయన మన జీవితంలోకి వచ్చి మనతో పాటు ఆయన జీవిస్తాడు. జీవించడమే కాదు, తన సమస్తమైన ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. మనం ధ్యానిస్తున్నాము, పాపము గురించి ధ్యానిస్తున్నాము, పరిశుద్ధత గురించి ధ్యానిస్తున్నాము, పాతాళము గురించి ధ్యానిస్తున్నాము, పరలోక రాజ్యం గురించి ధ్యానిస్తున్నాం. అయితే మన జీవితాలు ఇటు పాతాళము లేక పాపములో ఉందా, లేక పరిశుద్ధత పరలోకంలో ఉందా అని మనం ఒకసారి మన హృదయాలను మనస్సాక్షి చేత గద్దించుకొని మనము కనుక ఒక ఆలోచనలోకి వస్తే, చాలా మంది దేన్ని ఎన్నుకుంటారు అంటే ఐఎమ్ సిన్నర్ కాను. జాగ్రత్తగా వినాలి. ఈ పాపం అనేది నిన్ను పాతాళానికి చేరుస్తుంది, అదే రీతిగా పరిశుద్ధత అనేది నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది అని నువ్వు కనుక నమ్మకం ఉంచినట్లయితే, నీవు ఈ రోజు వింటున్న ఈ వాక్యము నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అనేకులు దేవుని వాక్యాన్ని స్వీకరించి తమ పాపములన్నిటినీ ఒప్పుకొనుటకు కృపను కూడా ఇస్తుంది అని మనం గ్రహించాలి. కనుక ఈ రోజు మనము ధ్యానించబోతున్న అంశము, నువ్వు పాపివా పరిశుద్ధుడివా
అన్న అంశాన్ని మీ ముందుకు ఇద్దరు వ్యక్తుల జీవితాలను మీకు స్పష్టంగా బోధించి నా వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ముగింపులోకి తీసుకొచ్చేసి మిమ్మల్ని ప్రభువుకు అప్పగించాలని ఎంతగానో ఆశపడుతున్నాను. కనుక ఆశపడే ఆత్మనైనా తృప్తిపరుస్తారు కనుక ప్రార్థన పూర్వకంగా మనము ప్రారంభించాం కనుక ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా దేవుడు మనల్ని తన కృపతో ముందుకు నడిపించును గాక. హల్లెలూయా. కనుక ఆలస్యం చేయడానికి వీల్లేదు. కష్టంతో ఇక్కడ కూర్చున్నప్పటికీ ఇష్టంతో వినడానికి మనం ప్రయత్నిద్దాం. హల్లెలూయా. కనుక ఈ రోజు మనము ఈ లోకంలో రెండింటిని మనం ఎదుర్కొంటున్నాం. ఒకటి పాపము, రెండు పరిశుద్ధత. ఒకటి దేవుడు, రెండవది సాతాను. ఈ రెండు విషయాలు ఎప్పుడు విరోధంగా పనిచేస్తాయి. ఎందుకంటే పాపముతో పరిశుద్ధతకు చోటు లేదు. అంతేకాకుండా పాతాళానికి పరలోకానికి ఎటువంటి పొంతన లేదంటలో ఎటువంటి సందేహం లేదు. లైవ్ లోకి వచ్చిన సహోదరుడు చిన్నాను బట్టి వందనాలు. దేవుడు నిన్ను దీవించిన గాక, తన సేవలు నిన్ను వాడుకోను గాక. చిన్న వెల్కమ్ టు దిస్ లైవ్. కనుక దయచేసి గమనించాలి, యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కోసము తాను పరిశుద్ధత కలిగి ఆయన కన్య మరియ గర్భంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆయన ఈ భూమి మీద ఉదయించినట్టుగా మనం చూస్తాం. ఆయన ఇంచుమించు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. ఆ జీవించిన 33 సంవత్సరాలు ఎన్నడూ పాపము కానీ అపవిత్రత కానీ ఆయన చేయలేదు అనుటలో ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఒక దగ్గర వాక్యంలో చెప్పబడుతుంది. కనుక పరిశుద్ధ గ్రంథాలు తీసుకున్నట్లయితే దయచేసి మీ చేతిలోకి పరిశుద్ధ గ్రంథాలు తీసుకోండి. ఒక వాక్యం నేను చూపిస్తాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. చూసారా, ఆయన ఎటువంటి పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదని శిష్యులలో ప్రథముడైన పేతురు మనకు ఈ మాటలు చెప్తున్నాడు తన పత్రికలో. అంతేకాకుండా అపొస్తలుడైన పౌలు కూడా తన యొక్క వాక్యంలో ఎక్కడ చూసిన యేసుక్రీస్తు పరిశుద్ధతను, యేసుక్రీస్తు చేసిన శిలువ బలియాగాన్ని, ఆయన మనుషులందరి కోసం తన ప్రాణాన్ని ఏ విధంగా పెట్టాడో దాదాపుగా 13 పత్రికలు ఆయన రచించాడు. ఇంచుమించు పత్రికలన్నింటిలో దేవుని పరిశుద్ధతను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని ఆయన విస్తారంగా విస్తృతంగా తన 3 ప్రయాణాలలో ఆయన బోధించి అనేక సంఘాలు కట్టి అనేకులను బలపరిచి దేవుళ్ళు స్థిరపరిచినట్టుగా మనం చూస్తున్నాం. రోమా పత్రికలో చదివిన లేఖనాలను మనం అర్థం చేసుకుని ఈరోజు 2 విషయాలు మనం ధ్యానించబోతున్నాము. ఒక వ్యక్తి పరిశుద్ధతను ప్రేమించి ఆయన ప్రధానమంత్రిగా తీర్చబడి పరలోక రాజ్యంలో తన యొక్క గొప్ప సింహాసనాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అదే రీతిగా ఒక వ్యక్తి తనకు కలిగిన పాపాన్ని ఇష్టపడి తనకు కలిగి ఉన్న ఇచ్చను ఉపయోగించుకొని ఏ విధంగా పతనం అయిపోయి దేవుని దుఃఖపరిచాడో అనే అంశాన్ని ఈరోజు 2 వ్యక్తుల జీవితాల నుంచి కొన్ని మాటలు మీతో పంచుకొని నా వర్తమానాన్ని ముగింపులోకి తీసుకొచ్చి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం పొందుకోవాలి అని ఇష్టపడితే ఎంతో బాగుంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వాక్యం లోతులోకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. ఓపెన్ యువర్ బైబుల్స్, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 15 వర్స్ సమ్ రీడింగ్ ఫ్రమ్ ది బైబుల్. కనుక పరిశుద్ధ గ్రంథాలు మీ దగ్గర ఉన్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయాన్ని ఒకసారి మనము జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నిద్దాం. లేఖన భాగాలను మనము స్పష్టంగా ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. దయచేసి లేఖనాలన్నింటినీ విశ్వాసంతో స్వీకరించడానికి మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని పొందుకోవడానికి ఇష్టపడదాం. కనుక నిర్లక్ష్యంగా ఏ ఒక్కరు ఉండద్దు అని చెప్పేసి ప్రభుని బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను. కనుక పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 22 నుంచి మనం చదువుకున్నాం. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకుని మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయంగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య యెహోవా మనను చంపగోరినెడల ఆయన దహన బలిని నైవేద్యంను మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటిని మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను. తర్వాత శ్రీకుమారునికని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. యెహోవా ఆత్మ జొరియాకును ఎస్తాయేలునకు మధ్యన మహెనదానులో అతని రేపుటకు మొదలు పెట్టాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్పష్టంగా ధ్యానిస్తున్నాము మనము లేఖన భాగంలో నుంచి. నీవు పాపివా పరిశుద్ధుడివా అన్న అంశాన్ని మనం ధ్యానిస్తున్నాము.
అందులో భాగంగానే ఈరోజు ఇద్దరు వ్యక్తుల జీవితాలను మీతో పంచుకోవాలి అని చెప్పేసి నేను ఎంతగానో ఆశపడుతున్నాను అని చెప్పేసి లేఖన భాగాలు మనకు బోధిస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు మనము ఒక వ్యక్తి జీవితాన్ని జాగ్రత్తగా మనము ధ్యానించినట్లయితే ఆ ధ్యానంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఈరోజు ఒక వ్యక్తి జీవితాన్ని మీ వద్దకు తీసుకురావడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. అది ఎవరు అంటే సంసోను జీవితం. ఎవరు ఈ సంసోను? ఒక వాగ్దానము ద్వారా తన తల్లిదండ్రులకు పుట్టినవాడు. ఎవరు ఈ సంసోను అంటే, దేవునికి నాజీరు చేయబడిన వారు, దేవునికి ప్రతిష్ఠింపబడిన ఒక న్యాయాధిపతిగా కనబడుతున్నాడు. అంత బాగానే ఉంది, కానీ ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక కలిగి దేవుడు తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి ఒక ఉద్దేశానుసారంగా ఏ విధంగానైతే యేసుక్రీస్తును పంపించాడో అదే రీతిగా పాత నిబంధనలో మనము కొద్దిమంది న్యాయాధిపతులను ఎందుకు దేవుడు పంపించాడు అంటే, తన ప్రజలను రక్షించడానికి, తన ప్రజలు కలిగి ఉన్న బంధకాల నుంచి వారిని విడిపించి తన వైపు త్రిప్పుకొని తన ప్రజల్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో ఆయన ఇంచుమించుగా 12 నుంచి 13 మంది న్యాయాధిపతులను ఆయన ఎన్నుకొని ఏర్పరిచినట్టుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేల్ అందరినీ తమ శత్రువులు మూకుమ్మడిగా దాడి చేసి తమలో ఉన్న సమస్తాన్ని దోచుకొని దేవుని దుఃఖపరిచి దేవుని బాధ పెట్టి తన ప్రజలను ఎంతగానో, పాపములో ఉన్న తన ప్రజలని ఎంతగానో కష్టపెట్టి వారిని ఇబ్బంది పెట్టడానికి వారు ఏర్పరచబడ్డారు అని ఈ లేఖన భాగాలు స్పష్టంగా బోధిస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. అందుకే తన ప్రజలు కష్టంలో, నష్టం నుండి తన ప్రజలు తనకు మొరపెట్టినప్పుడు దేవుడు తన న్యాయాధిపతులనుగా రక్షకులను తన ప్రజలను విడిపించడానికి పంపించినట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడ అదే చూస్తున్నాము. అపోస్తలుడైన పౌలు కూడా తన విశ్వాస వీరుల పత్రికలో కూడా ఎంతో మంది విశ్వాసం గురించి బోధించడం, అందులో సంసోను గురించి కూడా ఆయన బోధించినట్టుగా మనం చూస్తున్నాము. అదే సంసోను గురించి మనం ధ్యానిస్తున్నాము. ఈ సంసోను ఒక ఉద్దేశానుసారంగా, ఒక ప్రణాళిక ప్రకారం దేవుడు తన ప్రణాళికలు ఎంచుకున్నాడు కాబట్టి ఆయనను దేవుడు మనోహ తన భార్య గర్భములో ఒక ఉద్దేశానుసారంగా ఆయనను ప్రతిష్ఠించుకొని తన ప్రజలను విడిపించడానికి నాయకుడిగా గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్న మాటను తన జీవితం నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. అంత బాగానే ఉంది. మనోహ అదేవిధంగా తన భార్య ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు వారు గర్భము ధరించారు. ఆ గర్భంలో నుంచి ఒక మగ శిశువు జన్మించాడు. అతని పేరు సంసోను అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం. ఈ సంసోను జీవితం ఎలా ఉంది అంటే, ప్రథమంగా తన జీవితం పరిశుద్ధంగానే ఉంది, కానీ మధ్యలో తన యవ్వన కాలంలోకి వచ్చినప్పుడు తాను పరిశుద్ధతను మర్చిపోయాడు, తాను ప్రతిష్ఠించబడ్డాడు అని మర్చిపోయాడు, చివరికి నాజీరు చేయబడ్డాడు అన్నది కూడా మర్చిపోయి చివరికి తన శరీరాన్ని కలంకము చేత, పాపము చేత చేసుకొని తన యొక్క జీవితాన్ని దుర్భర స్థితిలోకి, దౌర్భాగ్యపు దిగజారిన దిక్కుమాలిన దరిద్రతలోకి ఆయన నెట్టివేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే, తాను దేవుని యొక్క సన్నిధానంలోంచి మెల్లమెల్లగా దూరమైనట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు నేను కూడా ఒకవేళ పరిశుద్ధతకు దూరం అయిపోయాను, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసి, దేవుని యొక్క ప్రణాళికను విస్మరించి, ఒకవేళ అపవిత్రతను మూట కట్టుకుని అపవిత్రతలోనే జీవిస్తూ అపవిత్రతను కలిగి ముందుకు వెళ్తున్నట్లయితే జాగ్రత్తగా ఉంది. సంసోను గతి ఎంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిందంటే, ఒకప్పుడు బలవంతుడు కచ్చి ఎముక, గాడిద దవడ ఎముక చేత 1000 మందిని అదే చంపిన సంసోను చివరికి ఒక వేశ్య చేతిలో, ఒక స్త్రీ చేతిలో బలహీనుడిగా మార్చబడి గానుగలను ఆయన రుబ్బుతున్నట్టుగా, ఒక గుడ్డివాడిగా, ఒక బలహీనుడిగా, ఒక భక్తిహీనుడిగా, ఒక దౌర్భాగ్యుడిగా, నీచుడిగా, నికృష్టుడిగా ఆ యొక్క ఫిలిస్తీన్ల చేతిలో ఆటబొమ్మగా మార్చబడ్డాడు అని మనం గ్రహిస్తాం. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి మరిచారు, దేవుని విడిచిపెట్టాడు, దేవుణ్ణి మరిచాడు కాబట్టి తన స్థితి దిగజారిన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సంసోను చివరికి ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధి నుంచి ఆయన దూరం అయ్యాడు, దేవుని విసర్జించాడు, దేవుని విస్మరించాడు, దేవుణ్ణే విడిచిపెట్టాడు, చివరికి తనకు తానుగా సంహరించుకొని చనిపోయినట్టుగా మనం చూస్తాం. నాజీరు చేయబడ్డాడండి. నాజీరు చేయబడడం అంటే దేవునికి వ్రతము పాటించడము, దేవునికి ప్రతిష్ఠించుకోవడం. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది, నాజీరు చేయబడిన వ్యక్తి శవాన్ని ముట్టకూడదు, రెండవదిగా మంగళ కత్తి వెంట్రుకలకు అంటకూడదు, మూడవదిగా స్త్రీని ఆయన ముట్టుకొనకూడదు, నాలుగవదిగా మద్యపానము చేయకూడదు. మొదటిగా మనం చూసాము, ఆయన ద్రాక్ష రసము సేవించకూడదు అంటే మద్యము సేవించకూడదు, రెండవదిగా శవమును ముట్టకూడదు, మూడవది స్త్రీని ముట్టకూడదు,
వీటన్నిటి విషయంలో సంసోను త్రొట్టిల్లాడు, పడిపోయాడు. తర్వాత ఏమైపోయిందో తెలుసా మనకి? దేవుని ఆత్మ సంసోను ఎడబాసింది అండి. ఎంతగా ఎడబాసిందంటే చివరికి ఆయన ఏ స్థితిలో ఉన్నాడో గ్రహించలేని స్థితిలోకి ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. సంసోను బట్టి దేవుడు ఎంతగానో దుఃఖపడ్డాడు, దేవుడు ఎంతగానో బాధపడ్డాడు. కారణం ఏంటో తెలుసా? నేను ఏర్పరచుకున్న ఈ బలాఢ్యుడు, ఈ బలవంతుడు ఒక స్త్రీ జీవితంలోకి వచ్చేసరికి, ఒక వేష తన జీవితంలోకి ఆహ్వానించబడేసరికి దేవుని మర్చిపోయాడు, తన పిలుపును మర్చిపోయాడు, తన ప్రణాళికను మర్చిపోయాడు, తన పరిశుద్ధతను మర్చిపోయాడు. చివరికి పాపిగా మిగిలి గానుగల చాటున మరుగు చేయబడి గుడ్డివాడిగా, బలహీనుడిగా చివరికి తను చంపుకునే స్థితికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితాలు ఇది జరగలేదా? మన జీవితాల్లో ఇటువంటి దౌర్భాగ్యపు దిగజారిన స్థితిలోకి మనం వెళ్ళలేదా? ఒకసారి ప్రశ్నించుకున్నాం. దేవుడు ఎంతగానో దుఃఖపడ్డాడు సంసోను జీవితంలో. ఎందుకో తెలుసా? సంసోను దేవుడు ఒక ఉద్దేశానుసారంగా, ఒక ప్రణాళిక ప్రకారం దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను కూడా ఆయన ఒక ప్రణాళిక ప్రకారం ఈ భూమి మీద ఉదయింపజేశాడు. ఆయన నిన్ను ఏర్పరచుకుంది, ఎన్నుకుంది, పిలుచుకుంది. తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను ఏర్పరచుకున్నాను అని చెప్పిన దేవుడు ఈరోజు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతాడు. ఎంతకాలం ఆయన ధిక్కరిస్తావు? ఎంతకాలం ఆయన ఎదిరిస్తావు? ఎంతకాలం ఆయన దుఃఖపరుస్తావు? ఎంతకాలం దిగజారిపోతావు? ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంకెన్నో దౌర్భాగ్యపు దిగజారిన పాప సంబంధమైన లోకంలో జీవించకుండా పరిశుద్ధతను చేతపట్టి ప్రభు వైపు చూస్తూ ఆయన మార్గంలో ఆయనతో పాటు నడుస్తే ఆయన ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు, నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు అంటలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ యొక్క సంసోను జీవితంలో జాగ్రత్తగా పరిశీలిస్తే 13, 14, 15, 16 ఈ 6 అధ్యాయాలు సంసోను జీవితాన్ని స్పష్టంగా మనకు బోధిస్తున్నాయి. ఇందులో తరువాత సంసోను మరలా తాను చనిపోయే ముందు గుడ్డివాడిగా ఉన్నప్పుడు కనులెత్తి ప్రభు వైపు తల ఎత్తి ప్రార్థించినప్పుడు దేవుడు తన ప్రార్థన అంగీకరించాడు. తాను కోల్పోయిన శక్తిని, బలమును, ధైర్యాన్ని దేవుడు తనకి ఇచ్చినప్పుడు సంసోను మరలా ప్రార్థించి ఆ యొక్క దాగోను గుడిలో 2 స్తంభాలకు ఆనుకొని ఆయన దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని తనకు మరలా బలం ఇచ్చిన మరుక్షణమే ఆయన దేవుని యొక్క శక్తిని పొందుకొని చివరికి తాను అనేకులను సంహరించి తన కృపను దేవుని ద్వారా పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి 28వ అధ్యాయము 16వ అధ్యాయము 28వ వచనము. న్యాయాధిపతులు: అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తం ఫిలిస్తీన్లకు ఒక్క మారే దండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవాకు మొరపెట్టాను. ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒక దాన్ని కుడి చేతును, ఒక ఎడమ చేతును పట్టుకుని నేను ఫిలిస్తీను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను ధనుజులందరి మీదను పడిన. మరణ కాలముతో చంపిన వారి శవముల లెక్క జీవిత కాలములతో చంపిన కంటే ఎక్కువ ఆయన. దేవుని వైపు చేతులు ఎత్తారు, దేవుని వైపు కన్నులు ఎత్తి విశ్వాసంతో ప్రార్థించమని, ప్రభు ఒక్క మారు నాకు శక్తిని దయచేయమని ప్రార్థించిన దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. ఆ శక్తిని ఇచ్చిన మరక్షణమే 2 స్తంభముల మధ్య తన చేతులను జోడించి వాటిని ఒక్క మారుగా ఆయన ఉపయోగించి బలంగా తీసుకొని వాటిని ఈడ్చిన మరుక్షణమే అది వారి మీద పడెను. జీవిత కాలం అంతటిలో ఆయన చంపిన వారి సంఖ్య ఇప్పుడు ఎక్కువ అని లేఖనాలు బోధిస్తున్నారు. చివరికి ప్రాణాన్ని కోల్పోయే ముందు ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన అంగీకరించలేదా? ఈరోజు ఈ మాటలు వింటూ నువ్వు చనిపోతాను, నా జీవితం ఇక అయిపోయింది, నా జీవితంలో ఎటువంటి సమాధానము, శాంతి లేదు అని కృంగిన స్థితిలో ఈ మాటలు వింటున్నావేమో. జాగ్రత్తగా సంసోను జీవితాన్ని వినండి, ధ్యానించండి, జాగ్రత్తగా పరిశీలించండి. చివరికి తాను చనిపోతున్నాడు అన్న సందర్భంలో సైతం ప్రభువుకు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి తనకు బలం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావేమో, నేను నా జీవితంలో ఎన్నడూ నేను బాగుపడను, నేను పరిశుద్ధతను నోచుకోను, నేను పాపినే అని పరిశుద్ధత కలిగిన దేవుని వైపు చూడకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు సాధించేది, సంపాదించేది ఏం లేదు, కానీ నువ్వు సాధించేది నరకం అని నువ్వు గ్రహించాలి. కనుక సంసోను చివరిగా తను గ్రహించిన ప్రభు, నేను పాపిని ఒప్పుకొని ప్రభు వైపు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు మరొకసారి ఆహ్వానిస్తుంది. తన చేతులు చాపి పిలుస్తున్నాడు, నా యుద్ధకు వచ్చి వాళ్ళని ఎంత మాత్రము త్రోసివేయను, ప్రయాసపడి భారం వస్తుంటారా, నా యుద్ధకు రండి అని ఆయన చేతులు చాచి ఆహ్వానిస్తుంది. తల్లి అయినా మరుస్తుందేమో, తండ్రి అయినా మరుస్తాడేమో, నేను నిన్ను మరువను, నేను నిన్ను విడువను.
తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. చూడండి, దేవుడు చెప్తున్నాను, తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను అని చెప్పేసి దేవుడు ఈరోజు నీతో మాట్లాడు. తల్లి అయినా మరుస్తుందేమో, తండ్రి అయినా విడుస్తారేమో, స్నేహితులైనా విడిచిపెడతారేమో, బంధువులు, నీవు అనుకున్న వారు, నీవు ప్రేమించిన వారందరూ ఒక రోజు నువ్వు విడిచిపెడతారు, కానీ దేవుడు విడిచిపెట్టండి. ఇక్కడ చూడండి, సంసోను ఒక్కడిగా గానుగ చాటున ఆయన దాన్ని రుబ్బుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఒంటరిగా మిగిలినప్పుడు దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించి తన గొప్పవాడిగా చేసి దేవుని యొక్క శక్తిని కనపరిచినట్టుగా మనం చూస్తాం. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? పాపంలోనే, బంధకాల్లోనే, పాప భూయిష్టమైన జీవితంతో ముందుకు సాగుతున్నావేమో. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన కృపను మనకు వెల్లడిపరుస్తున్నాడు. పరిశుద్ధత కలిగి జీవించడానికి ఇష్టపడు, పరిశుద్ధతను ఆనుకొని జీవించు, పరిశుద్ధతను పట్టుకొని జీవించు, పరిశుద్ధతకై జీవించమని వాక్యం బోధిస్తుంది. కనుక మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తుంది. సంసోను జీవితం గురించి ఎంతో విస్తృతంగా మనము ధ్యానించాము. అదే పరిశుద్ధ గ్రంథంలోంచి పరిశుద్ధతను ఇష్టపడి పరిశుద్ధతను చేత పట్టుకున్న వ్యక్తిని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఆది కాండంలోకి మనం ప్రయాణిద్దాం ప్లీజ్. మొదటి పుస్తకము ఆది కాండ గ్రంథము 37వ అధ్యాయం ఒకసారి పరిశీలనాత్మకంగా చదివితే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, యోసేపు అనే వ్యక్తి. ఈ యోసేపు ఎంత పరిశుద్ధత కలిగి జీవించడం అంటే, తను దేవుని ద్వారా ఏర్పరచబడి దేవుని ద్వారా పిలువబడినట్టుగా మనం తీసుకొని ధ్యానించవచ్చు. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పొతిఫర్ అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతనిని కొనెను. చూడండి, జాగ్రత్తగా పరిశీలించాలి. యోసేపుకు 12 మంది కుమారులు, 2 భార్యలు, 2 ఉపపత్నులుగా మనకు కనబడుతున్నారు. ఈ యొక్క యాకోబు జీవితంలో తాను ఎక్కువగా ప్రేమించింది ఎవరిని అంటే రాహేలును ఆయన ఎక్కువగా ప్రేమించాడు. ఆ రాహేలును ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ రాహేలు కొన్ని సంవత్సరాల పాటు గొడ్రాలుగా, పిల్లలు లేనిగా ఉన్నప్పుడు దేవుడు ఆ బిడ్డను దర్శించి ఆ బిడ్డకు గర్భఫలంగా యోసేపును ఆమెకు మొదటి గర్భంగా ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ మొదటి గర్భంగా యోసేపుకు తల్లిగా ఉన్న రాహేలు జన్మించినప్పుడు యాకోబు రాహేలును ఎంతగా ప్రేమించాడో అంతకంటే ఎక్కువగా యోసేపును ప్రేమించాడు. ఎందుకంటే రాహేలుకు పుట్టిన మొదటి కుమారుడు ఈ యోసేపు. యోసేపును ఎంతగా యాకోబు ప్రేమించాడంటే చివరికి తన సమస్తము యోసేపులోనే తను చూసుకొని బ్రతికినట్టుగా మనం చూస్తాం. కానీ అదే యోసేపు తాను కోల్పోతాడని యాకోబు తన జీవితంలో ఎప్పుడు అనుకోలేదు. ఆ యాకోబు అనుకోలేదు, ఖచ్చితంగా నా కుమారుడు నన్ను విడిచి ఎప్పుడు వెళ్ళాడు, వాడితో నేను క్షేమంగా ఉంటానని చెప్పేసి అనుకున్నాడు. కానీ కొన్ని కారణాలను బట్టి చిన్నతనంలోనే 17 సంవత్సరాల ప్రాయంలోనే తన తండ్రికి, తన యొక్క తల్లిదండ్రులకు, తన అన్న తమ్ముడికి దూరం అవుతాడని ఎప్పుడు ఊహించలేదు. ఊహించనిదే యాకోబు జీవితంలో జరిగింది. రాహేలు కుమారుడైన యోసేపు ఫలించడి కొమ్మగా అర్థంగా ఇచ్చే ఆ కుమారుడు 17 సంవత్సరాల ప్రాయంలోనే అన్నల ద్వారా ఆయన అమ్మివేయబడి ఐగుప్తుకు ఒక బానిసగా ఇష్మాయిల్లకు అమ్మివేయబడినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే తన కుమారుణ్ణి ఆ యొక్క గుంటలో పడవేసి ఏదో జంతువు వచ్చి తనని చీల్చినప్పుడు తన కుమారుడు చనిపోయాడని చెప్పేసి యాకోబుకు చెప్పినప్పుడు యాకోబు తను బ్రతికినంత కాలము దుఃఖంతో, ఆవేదనతో ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే అన్నల ద్వారా అమ్మివేయబడిన యోసేపు ఆ యొక్క ఇష్మాయిల్లకు 20 వెండి నాణాలకు అమ్మివేయబడినప్పుడు తను దేవుని వైపు చూస్తూ ఆ యొక్క ఇష్మాయిలకు ఒక బానిసగా వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆ ఇష్మాయిలు ఐగుప్తులకు వెళ్ళినప్పుడు రాజ సంరక్షకులకు సేనాధిపతియు, అదే విధంగా ఉద్యోగస్తుడు ఫరోకు అయిన ఆ పొతిఫర్ తనని కొన్ని నాణాలకు ఆయన కొనుక్కున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ప్రస్తావించబడింది యోసేపు జీవితము. ఒక పొతిఫర్ ఇంటిలో ఒక బానిసగా కొనబడ్డారు, బానిసగా పనివాడిగా పిలువబడుతూ తన జీవితాన్ని ఆయన ముందుకు నడిపిస్తున్నట్టుగా మనం చూస్తాం. కానీ 2వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవా యోసేపునకు తోడైనను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఇంట ఉండేను. ఎప్పుడైతే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడో తాను వర్ధిల్లుతున్నాడు, తనతో ఉన్న ఇంటి వారిని వర్ధిల్లుచున్నారని లేఖనాలు బోధిస్తున్నాయి. మరి నీ ద్వారా ఎవరైనా వర్ధిల్లించబడుతున్నారా? నీ ద్వారా ఎవరైనా
దేవుని ద్వారా మహిమపరచబడుతున్నారా? ఒకవేళ మహిమపరచట్లేదు అంటే యు నాట్ ఫెలోషిప్ విత్ గాడ్, గాడ్స్ నాట్ బీ విత్ యూ. నీవు దేవునితో ఉండట్లేదు, దేవుడు నీతో ఉండట్లేదు, కాబట్టి నీవు చేస్తున్నది వర్ధిల్లట్లేదు అని నువ్వు గ్రహించాలి. కనుక దేవుడు తనతో ఉన్నాడు కాబట్టి, దేవుడు తనతో పాటు తనతో ఉన్న వారితో ఉన్నాడు కాబట్టి వారు చేస్తున్నది సమస్తము వర్ధిల్లినట్టుగా మనం చూస్తాం. వర్ధిల్లుతుంది బాగానే ఉంది. కానీ యోసేపు జీవితంలో ఎన్నో శ్రమలను ఆహ్వానించడానికి సిద్ధపడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. పోతీఫర్ ఇంటిలో ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తి ఆ తర్వాత తన పరిశుద్ధతను, తన యొక్క ప్రేమను పొందుకుంటూ పోతీఫర్ ఇంటికి ఆయన అధికారిగా, అధ్యక్షుడిగా ప్రేమించబడి ఎన్నుకోబడ్డాడు. ఆ తర్వాత ఆ క్షణంలోనే పోతీఫర్ యొక్క భార్య తన మీద కన్నేసి తనను ఎంతగానో ఇబ్బంది పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఇబ్బంది చేయబడ్డాడో, ఇబ్బంది పరచబడ్డాడో, ఆ సమయంలో పోతీఫర్ భార్య తన మీద మోహమును తన కనపరిచి నాతో పాపము చేయమని తన యొక్క యుద్ధకొచ్చి తను బాధిస్తున్నప్పుడు, దుఃఖపరుస్తున్నప్పుడు ఆయన ఎంతగానో ప్రభువును అనుకుని జీవించాడు. కాబట్టి ఆ స్త్రీ సాంగత్యంలో తనకు చోటు ఇవ్వక తన పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం పాపం నుంచి ఆయన పరుగులు పెట్టి పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. యవ్వనుడాని యవ్వనేచ్చల నుంచి పారిపోమని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చెప్పినట్టుగా పాపం నుంచి పారిపోయాడు ఈ యొక్క పరిశుద్ధుడైన యోసేపు. చివరికి ఎప్పుడైతే పాపం నుంచి పారిపోయాడో, ఎప్పుడైతే పాపం నుంచి విడిచిపెట్టబడి పరిశుద్ధత కోసం పరుగులు పెట్టాడో, పరలోక రాజ్యానికి అధికారి అయిన దేవుని సమక్షంలో ఆ ఫరో సామ్రాజ్యం అంతటికి ప్రధానమంత్రిగా తీర్చబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధతను చేత పట్టుకున్నాడు, ప్రార్థన కలిగి ఉన్నాడు, దేవుని కోసము సిద్ధపరచుకున్నాడు తన జీవితాన్ని. చివరికి పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని యొక్క ప్రేమను పొందుకుని తాను బానిసగా ఎందుకు కొనిపోబడ్డాడు ఆ తర్వాత దేవుని యొక్క సమక్షంలో గ్రహించాడు. నేను దేవుని ద్వారా ఎందుకు పంపించబడ్డానంటే ఆ తర్వాత రాబోయే 7 సంవత్సరాల భయంకరమైన కరువులో నా కుటుంబాన్ని పోషించడం కోసం దేవుడు నన్ను ఇక్కడికి ఒక బానిసగా పంపించాడు అని గ్రహించి దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధత కోసం ఎంతగా ప్రాకులాడాడో తెలుసా? చివరికి ఆ ఇంటి యజమానురాలు వచ్చి తన చొక్కాను పట్టుకుని నాతో పాపము చేయి అని చెప్పి ప్రేరేపించినప్పుడు తన వస్త్రాన్ని అక్కడ విడిచిపెట్టి దిగంబరిగా వెళ్ళి తన పరిశుద్ధతను కాపాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకో తెలుసా? దేవుని అంతగా ప్రేమిస్తున్నాడు, దేవుని అంతగా పట్టుకుని ఆయన జీవిస్తున్నాడు. మరి నీవు ఈరోజు అటువంటి పరిశుద్ధతను, అటువంటి దేవుని యొక్క ధైర్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ అటువంటి ధైర్యాన్ని, అటువంటి పరిశుద్ధతను నువ్వు కలిగి లేవంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని రాజ్యంలోకి అర్హత సాధించవు. ఒకవేళ అర్హత సాధించాలి అంటే యు మస్ట్ అండ్ షుడ్ యాక్సెప్టెడ్ ది జీసస్ ఈస్ ద సేవియర్, జీసస్ ఈస్ సేవియర్ అండ్ జీసస్ ఈస్ ద సాల్వేషన్ ఇన్ అవర్ లైఫ్. నా జీవితంలోకి ఆయనే రక్షణ, ఆయనే రక్షకుడు అని నీ నోటితో ఒప్పుకొని ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా నీ హృదయంలోకి చేర్చుకుంటావు, వెన్ యూ యాక్సెప్టెడ్ జీసస్ ఈస్ ద సేవియర్ ఇంటూ యువర్ హార్ట్, దెన్ ఆఫ్టర్ దట్ యు ఆర్ బికమింగ్ ద హోలీ పర్సన్ ఇన్ వరల్డ్. ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించి నీ హృదయంలోకి, నీ జీవితంలోకి యేసుక్రీస్తును అంగీకరిస్తావో నీవు పరిశుద్ధుడిగా తీర్చబడతావు, పరలోక రాజ్యానికి అర్హత సాధిస్తావు. అంతలో ఎటువంటి సందేహం లేదు. యోసేపు ఆ తర్వాత ప్రధానమంత్రిగా తీర్చబడడానికి ముందుగానే దేవుడు ఆయన పంపించాడు. ఆ తర్వాత ఎన్నో శ్రమల గుండా, శోధనల గుండా కొన్ని రోజులు పోతీఫర్ ఇంటిలో, ఆ తర్వాత చెరసాలలో తను కొన్ని రోజులు మరలా పాపం చేశాడన్న నేరంతో ఆయన చెరసాలలో వేస్తాడు. ఆ చెరసాలలో కూడా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు సాగాడు. ఎప్పుడైతే పరిశుద్ధతను చేత పట్టుకుని ముందుకు సాగాడో ఆ పోతీఫర్ ఇంటిలో నుంచి చెరసాలలో నుంచి ఆయన చక్రవర్తిగా పిలువబడుతున్న ఫరో రాజ్యానికి అంతటికి చక్రవర్తి తర్వాత చక్రవర్తిగా అనగా ప్రధానమంత్రి స్థాయిలో ఆయన నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. వీటన్నిటి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధత. అక్కడ సంసోను జీవితంలో పాపం ద్వారా ఆయన పతనమయ్యాడు, ఇక్కడ యోసేపు పరిశుద్ధత ద్వారా ప్రధానమంత్రి అయ్యాడు. వీటన్నిటిని మన జీవితాలకు అన్వయించుకుని ముందుకు సాగితే ఈ రోజు అంశం మనకు అర్థమవుతుంది. నువ్వు పాపివా, పరిశుద్ధుడివా? పరిశుద్ధుడివైతే పరలోక రాజ్యానికి అర్హత, పాపివైతే పాతాళానికి అర్హత. ఏది కావాలి నీకు? 2 విషయాలు ముందు దేవుడు పెట్టాడు. పాపం అయితే పాతాళము, పరిశుద్ధత అయితే పరలోకము. ఈ రెండింటికి ఎప్పుడు పొంతన ఉండదండి. ఈ రెండు ఎప్పుడు విరుద్ధంగా వ్యతిరేకం ఉంటాయి. పాపానికి పాతాళానికి అధిపతి అపవిత్రుడైన సాతాను, లూసిఫర్ అధికారిగా ఉన్నాడు. పరిశుద్ధతకు పరలోక రాజ్యానికి అధికారిగా యేసుక్రీస్తున్నాడు. ఈరోజు ప్రభువుకు నువ్వు ఆనుకొని జీవిస్తావో, లేక అపవిత్రుడైన లూసిఫర్ సాతానుకు ఆనుకొని జీవిస్తావో, 2 మార్గాలు నీ ముందున్నాయి. ఇరుకు మార్గంను ప్రవేశించడానికి ఇష్టపడండి,
విశాల మార్గాన్ని విసర్జించండి అని యేసుక్రీస్తు చెప్పాడు. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నించండి. ఇరుకు మార్గము కొంచెం నీకు కఠినంగానే ఉండొచ్చు. ఇరుకు మార్గం నీకు కొంచెం బాధ కలిగించేదిగా, వేదన కలిగించేదిగా, దుఃఖము కలిగించేదిగా ఉండొచ్చు. కానీ కొంతకాలమే ఆ దుఃఖము, ఆ తర్వాత నీకు విశాలమైన పరలోక రాజ్యంలోకి అర్హత. నిత్యము పరిశుద్ధుని గాన ప్రతిగానం చేస్తూ దేవుని సమక్షంలో జీవిస్తావని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని బిడ్డ, మరి ఈరోజు నీ జీవితంలో దేనికి నువ్వు అర్హత సాధించాలని నువ్వు ఇష్టపడతావు? పాపానిక, పరిశుద్ధతక, పాతాళానిక, పరలోక రాజ్యానిక, ప్రభువుక, లేక అపవిత్రుడైన సాతానిక? ఒకసారి ప్రశ్నించుకో. ఇద్దరి జీవితాలు మనం ధ్యానించాము. సంసోను జీవితము, యోసేపు జీవితము. ఇద్దరి జీవితాలు పరిశుద్ధత కలిగి ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి బలహీనుడిగా పాపానికి బానిసయ్యాడు, ఒక వ్యక్తి ధైర్యంగా పరిశుద్ధం చేతుపట్టాడు. ఈ రెండు జీవితాల నుంచి ప్రభు మనకు అనేక విషయాలు బోధించాడు. మరి రోజు నీ జీవితం ఎవరి వైపు ఉంది? యోసేపుని ఎన్నుకుంటావా, సంసోను ఏర్పరచుకుంటావా? లేక వీరి జీవితాల నుంచి ప్రభు నేర్పించిన ప్రభువును సొంత రక్షకుడు అంగీకరించి నీ జీవితంలోకి ఆహ్వానిస్తావా? ఒకసారి ప్రశ్నించుకో, పరీక్షించుకో. ప్రభుకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవంగల దేవ, జీవాధిపతి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు. ఈ యొక్క తన మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రియ బిడ్డలతో సూటిగా స్పష్టంగా మాట్లాడవు. నీకు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసంతో స్వీకరించడం, వారి జీవితాల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తాం. అంతేకాకుండా ప్రభా, ఒక ఎగ్జామ్స్ టైంలో అనేక మంది బిడ్డలు ప్రార్థన చేయమని కోరుతున్నా ప్రభా. ఇదిగో తండ్రి ఇంటర్, డిగ్రీ, అదే విధంగా ప్రభా 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభించబడ్డాయి ప్రభా. నీ బిడ్డలకు జ్ఞానమును, తెలివిని అనుగ్రహించండి తండ్రి. ప్రభా వారికి భయంను తొలగించండి, భీతిని తొలగించండి, జ్ఞానము, శక్తిని వారికి అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా ఎగ్జామ్స్ మంచిగా తండ్రి భయపడకుండా వారు మంచి రాసి పాసులు కృత చూపించండి. ముఖ్యంగా ప్రభు నీ ప్రియ బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని. ఎంతమంది అయితే లైవ్ లో తను ఏకీభవించడం వారిని అద్భుతంగా ఆశీర్వదించి వారి కృపలో భద్రపరచమని. ముఖ్యంగా ఆఫ్లైన్ లో వినబోతున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని, కృపయు సమాధానం వారికి అనుగ్రహించమని. మరల నీ రాజ్యం ఆలస్యమైతే, నీ యొక్క రాకడ ఆలస్యమైతే ప్రభు మమ్మల్ని సంపూర్ణంగా మీ కృపలో భద్రపరిచి మీ రాజ్యానికి అర్హత సాధించే విధంగా మా జీవితాన్ని కట్టి నిలబెట్టుమని ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. లైవ్ లోకి వచ్చిన సహోదరుడు కుమార్ గారిని బట్టి, జాన్ పాల్ గారిని బట్టి, చిన్న గారిని బట్టి వందనాలు. ఇంకెంతమంది అయితే లైవ్ లో ఉన్నారు వారందరినీ దేవుడు దీవించిన గాక. దయచేసి మీ అనేకులకు షేర్ చేయండి. నా యొక్క ఫేస్బుక్ పేజ్ కల్వరీ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఫేస్బుక్ ప్రవీణ్ వేల్ప్లాన్ ఫాలో అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్ కల్వరీ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అనేకులకు తెలియజేయండి. ఈ ఆదివారము మనది నూతనమైన సాంగ్ రిలీజ్ కాబోతుంది కల్వరీ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ నుంచి. కల్వరీ కన్నీరు అనే పాటను దేవుడు ఈ ఆదివారం దేవుని చిత్తమైతే రిలీజ్ చేయబోతున్నాము. దాని గురించి ప్రార్థించండి, దేవుని కృపను పొందుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని దీవించినాక. ప్రైజ్ ది లార్డ్.